నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, శ్రీమాత్రే నమః. మూడవ రోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం కొలవాల్సి ఉంటుంది, అలాగే ఆ అమ్మవారిని ఆ రూపంలో కొలవడం ద్వారా మనం ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాము, ఒక జ్యోతిష పండితులుగా ఏ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ రూపాన్ని కొలిచి తీరాలి? ఎందుకంటే పంచమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని మీరు కలిపి చెప్తూ ఉన్నారు చాలా అద్భుతంగా. సో ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. వీళ్ళు కూడా ఏంటంటే మేషము ధనస్సు వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా మేషము ధనస్సు అండ్ కర్కాటకం వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి అన్నపూర్ణ అవతారం. ముఖ్యంగా అన్నపూర్ణ అంటే ఫుడ్ రిలేటెడ్. మనకి చంద్రరాశులు తీసుకుంటాము, అలాగే ధనస్సు రాశి తీసుకుంటాము, మేషము కూడా తీసుకుంటాం పర్టికులర్గా. ఎందుకంటే ఇక్కడ పంచమము దీన్ని మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. విజయం, ఎందుకంటే ఈ అన్నపూర్ణాదేవి యొక్క అవతారాన్ని కానీ అదే రోజు మనకు కళ్యాణి అనేటువంటి అమ్మవారిని కూడా ఆరాధిస్తారు. ఓం కళ్యాణి దేవి అయి నమః అని చెప్పి అనుకుంటే గనక వాళ్ళకి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి శాస్త్రం అనమాట. రాజ్యము, విజయము, విద్య ఇవి సిద్ధిస్తాయట. అయితే ఈ కళ్యాణి అనేటువంటి అమ్మవారిని, అదేవిధంగా అన్నపూర్ణ అమ్మవారిని మనకు శాస్త్రంలో ఎలా చేయమన్నారు ఈ సంబంధించింది అంటే ఆవు పాలతో చేయమని చెప్పారు. స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో కనుక మీరు అర్చించినట్లయితే ఇప్పుడు మనం అనుకున్నవి ఖచ్చితంగా సిద్ధిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొకటి ఏంటంటే ఇంకా ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయండి మాకు అని అనుకుంటే మీకు కనుక స్తోమత ఉంటే వెండి గిన్నెలో ఆవు పాలు తీసుకొని చేయాలి. వెండి గిన్నెతో కనుక చేసినట్లయితే మంచి ఫలితం. లేదంటే మాకు అంత స్తోమత లేదు, మట్టి గిన్నెతో కూడా చేయొచ్చు, తప్పేం కాదు అది. బట్ మీరు ఏంటంటే ఆవు పాలతో చేయడానికి ట్రై చేయండి. లేదంటే మాకు అసలు ఆవు పాలు దొరకడమే చాలా ఇది, కొన్ని దొరికాయి, ఒక చుక్క దొరికినా సరే చేయొచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి విద్య, విజయము ఇవి ఇస్తుంది యాక్చువల్గా అమ్మవారు. ఈ అమ్మవారు ఇచ్చేటువంటిది విజయం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎవరి జన్మ జాతక చక్రంలో లాభస్థానం బాగుండాలి. లాభస్థానం బాగోకపోతే మీరు పోరాడతారు కానీ విజయం, సక్సెస్ అనేది రాదు. చాలా మంది చూడండి, నాకు సక్సెస్ అనేది లేదంటే లైఫ్లో అసలు సక్సెస్సే లేదా అంటారు. ఎందుకు అంటే వాళ్ళ జన్మజాతకంలో 11th లార్డ్ పాడైపోతాడు. 11th పోర్ట్ఫోలియో ఇచ్చే గ్రహం పాడైపోతుంది. ఒక్కోసారి మనం చూడడానికి 11th లార్డ్ బాగానే ఉన్నాడు కదా, 11వ బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది. కానీ 11th లార్డ్ ఎప్పుడు కూడా ప్రతి గ్రహం ఏం చేస్తుందంటే తను ఉండడంతో పాటు తను ఇంకో గ్రహానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎనర్జీని. అది కూడా బాగుంటేనే ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, అందరూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ సక్సెస్ కొంతమంది అవుతారు. స్టార్ట్ అవడం వరకే మీకు ఈ లార్డ్ సక్సెస్ అవ్వాలా వద్దా అనేది ఇంకో లార్డ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. రాజకీయాలకు అందరూ వెళ్తారు, కొంతమంది పిఎంలు, సీఎంలు అవుతారు. బిజినెస్ అందరూ చేస్తారు, పెళ్లిళ్ళు అందరూ చేసుకుంటారు, అందరూ సక్సెస్ఫుల్ కాదు. అవ్వడం వేరు, అంటే స్టార్ట్ అవ్వడం వేరు, సక్సెస్ అవ్వడం వేరు. ఆ సక్సెస్ నిచ్చేటువంటిది ఏమిటి, ఎవరు అంటే అన్నపూర్ణాదేవి మరియు కళ్యాణి అమ్మవారు. కళ్యాణి అమ్మవారిని కనుక ఆవు పాలతో కనుక చేస్తే సక్సెస్ వస్తుంది. అభిషేకం అంటే అష్టోత్తరంతో చేయమంటారా? అష్టోత్తరంతో చేసుకోండి. అష్టోత్తరంతో, అమ్మవారు అష్టోత్తరంతో చేసుకోండి. ఇంకోటి, కొంతమంది బిజినెస్లు ఉంటాయి, ఫుడ్ బిజినెస్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, లేనట్లయితే ఎనీథింగ్ లిక్విడ్స్ రిలేటెడ్, ఆహార ధాన్యాలు, ముఖ్యంగా మనకి రైతులు ఉంటారు. అన్నపూర్ణ అమ్మవారిని కనుక చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. రైతులు ప్రత్యేకంగా, అంటే ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను, రోహిణీ నక్షత్రం వచ్చిన రోజు గనక అన్నపూర్ణ ఆరాధన చేసి ఆ రోజు గనక మీరు నాట్లు వేసినట్లయితే 100% ఆ సక్సెస్ ఉంటుంది. ఆ చెట్లు కానీ, మొక్కలు కానీ, పంటలు రోహిణీ నక్షత్రం. అయితే ఇక్కడ ఏంటంటే రోహిణీ నక్షత్రంలో కానీ, లేకపోతే హస్తా నక్షత్రంలో కానీ, శ్రవణ నక్షత్రంలో కానీ పాపగ్రహం ఉండకూడదు. రూల్ అంటే శని గాని, నీచబడిన గ్రహం గాని అక్కడ ఉండకూడదు ఆ రాసుల్లో. ఈ మంత్ లో ఏమీ ఉండకపోవచ్చు కదా. ఉండవు. వృషభంలో గురువు తప్ప, గురువు కూడా వక్రిస్తాడు. ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది వక్రించడానికి. 10వ తేదీ అట్లా వక్రిస్తున్నాడు. మరి కేతువు కూడా ఉన్నారు కదా సార్, కానీ ఆయన హస్తలో ఉన్నాడు లేదా చూసుకోవాలి. హస్తలో ఉన్నా కొన్నిటికి ఏం కాదు, మళ్ళీ కేతువుకు సంబంధించినవి కొన్నిటికి ఏం కాదు. కేతువు పెద్దగా ఇబ్బంది పెట్టడం మీకు. అట్లా ఒక్కొక్క నక్షత్రానికి, ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉందనుకోండి, అశ్విని నక్షత్రం రోజు కనుక మీరు ఔషధ సేవనం చేస్తే 100% పనిచేస్తుంది. ఇంకా అందులో డౌట్ లేదు. ఔషధం తయారు చేసినా పనిచేస్తుంది, ఔషధాన్ని మీరు చేతులతో తీసుకుని ప్రారంభించిన ఎంతటి జబ్బైనా పోతుంది. నక్షత్రానికి ఉన్న పవర్ అది. మరి ఆ నెలలో ఒక్కసారి వస్తుందంటే దీర్ఘ రోగాలకి నేను చెప్పేది. మీకు జ్వరం వచ్చిందండి ఇంకా 27 రోజులు లేదనుకుంటే అది దానికి కాదు నేను చెప్పేది. దీర్ఘ రోగాలు ఉంటాయి, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అంటారు చేశారు వారికి.
బాగా పనిచేస్తుంది. అశ్విని నక్షత్రం రోజు అలా దండం పెట్టుకుని తగ్గాలి, చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీగా. అయితే ఇక అన్నపూర్ణమ్మని ఏ నామంతో కొలవమంటారు సార్ ఆ రోజున, మూడో రోజు? ఒకటేనమ్మా, మీకు గురువులు ఉన్నారు, బీజాక్షరాలు ఉన్నాయి, చేసుకోవచ్చు. లేదు అంటే ఓం అన్నపూర్ణాదేవి అయిన అన్నపూర్ణ అమ్మవారికి నమస్కరిస్తున్నాను, ఇంతకంటే గొప్ప మంత్రం ఉండదు నాకు తెలిసి. మీరు భక్తితో నమస్కరించడమే కావాలి ఇక్కడ. అది గనక చేస్తే అన్నపూర్ణని కళ్యాణిని గనక ఈ రోజు గనక మీరు చేసినట్లయితే విద్య, విజయము, రాజ్యము కూడా లభిస్తుందని చెప్తుంది శాస్త్రం. ఇది దేవి భాగవతంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అప్పుడు మేషం, కర్కాటకం, ధనస్సు వీరు ఖచ్చితంగా అన్నపూర్ణమ్మని అందరూ కొలవాలి. మీరు ఇంకాస్త ఎక్కువగా కొలుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ పాలతో అభిషేకం చేసిన తర్వాత ఆ పాలని చక్కగా అందరూ ఇంట్లో ప్రసాదంగా తీసుకోవచ్చు. చాలా మందికి అర్థం కదా ఈ పాలు ఏం చేయాలండి కూడా అనే వాళ్ళు ఉంటారు. ఎక్కువ ఉన్నాయండి, మేము ఎక్కువ చేసేసాము, పంచండి అందరికి, తప్పేం కాదు. పంచడం వల్ల ఇంకాస్త పుణ్యం వస్తుంది ఎప్పుడు కూడా. అంటే భగవత్ అమ్మవారి అనుగ్రహాన్ని ఇంకొంతమందికి ఇచ్చినట్టే. మీరు అలా పంచటానికి వీలు లేని వాళ్ళు మొక్కల్లో వేయచ్చా? మొక్కల్లో వేయొచ్చు, బట్ తాగొచ్చు, ఏముందండి, తాగుతాము, తీర్థంలా తీసుకుంటాం, కానీ ఇంకా మిగిలిపోతే కనుక మిగిలిపోతే ఏముంది. ఏ గుడికి వెళ్తే గుడిలో బోల్డ్ మంది ఉంటారు, తీసుకునే వాళ్ళు ఇవ్వచ్చు. అద్భుతం సార్. ఎవరెవరు ఎలా చేసుకోవాలనేది వివరించారు సార్. పూజా విధానాన్ని కూడా ఒక్కసారి. పూజా విధానాన్ని అంటే ఒకటి అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదువుకొని ఓం కళ్యాణి దేవి అయిన అనేటువంటి మీకు బిల్వపత్రంతో చేసేటువంటి పూజా విధానం. తెల్లటి పుష్పాలతో చేస్తే ఇంకా మంచిది. పాలనే నైవేద్యంగా పెట్టాలి, లేకపోతే ఫలం కూడా పెట్టొచ్చు అమ్మవారికి. అంటే ఆ రోజు ఫలాన్ని నైవేద్యం పెట్టడం వల్ల కలిగే ఫలితం వేరుగా ఉంటుంది. అంటే ఆ శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, మీరు పాలు ఫలాన్ని కనుక ఆ రోజు కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే భగవత్ అనుగ్రహం మీ విజయానికి తోడ్పడుతుంది. అమ్మవారి ఆరాధన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది, ఎవరు చేయాలి అనేది చాలా వివరంగా చెప్పారు. కానీ ఒకసారి పూజా విధానాన్ని కూడా క్లుప్తంగా చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అందులో చెప్పింది ఏమిటంటే, ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం భుజించాలి, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి, అన్నం తినకూడదు. ఇది శాస్త్రం. అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ డే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా తల స్నానం చేసుకొని, స్త్రీలు అయితే 9 రోజులు చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది. పురుషులు మాత్రం నిత్యం 9 రోజులు చేసుకోవాలి. దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి, ఎర్రటి వస్త్రాలు. అదేవిధంగా ఒకరిని కానీ, ముగ్గురిని కానీ, 5గురిని కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి, వాళ్ళకి వరుణ ఇచ్చి, వాళ్ళని మీ స్తోమతను బట్టి 1, 3, 5 దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చండి ఇట్లాంటి పారాయణాలు 9 రోజులు జరగాలి. కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుందో లేకపోతే ఒక రూమ్ లో అరేంజ్ చేసుకుంటారు, ఖచ్చితంగా వేప మండలు ఈ యొక్క మామిడి మండల్ని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క పీఠం లాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం, తెల్లటిది కానీ ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలశం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే, కలశం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు. మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి 9 days చేయాలి, కానీ మధ్యలో ఆపకూడదని శాస్త్రం, తీయకూడదు. దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసామంటే అంటే కూడా కుదరదు. ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది 9 days కంప్లీట్ అవ్వాల్సిందే. ఆ కలశం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి లాస్ట్ రోజు, చివరి రోజు ఆలోచించి పెట్టండి. అంటే అలా కాదు, ఎలాంటి దానం చేస్తే అంత గొప్పది వస్తుంది. కానీ చెయ్యం కదా సార్, ఇప్పుడు వెండిది పెట్టేస్తాం, బియ్యం ఇచ్చేసి చెంబు లోపల పెట్టుకుంటే ఇంకేం చేయాలని చెప్పింది శాస్త్రంలో, చేయమని చెప్పింది. కాకపోతే అందులో నవరత్నాలు, బంగారం లాంటివి వేస్తారు కలశంలో ఏం చేస్తారంటే, మనకి గంగా యమున సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు, లేదనుకుంటే నీళ్ళనే తీసుకుని గంగా చేయమని అనుకుంటూ మంత్రం చదువుతూ వేస్తారు. చక్కగా కొబ్బరికాయ పెడతారు, అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు, అవి తీసేసుకోవచ్చు కావాలంటే. కానీ కలశ స్థాపనతో పాటు శ్రీయంత్రం ఉండాలి, అమ్మవారి పటం ఉండాలి, లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. శ్రీచక్రానికి రోజు పూజ చేయాలి. అందులో పర్టికులర్గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే, మీకు ఎటువంటి దారిద్రాలు ఉన్నా తొలగిపోవాలంటే బిల్వపత్రం తీసుకొని ఎర్ర చందనము, రక్త చందనము అంటారు, దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిల్వపత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ బిల్వపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడచ్చు అంటే హ్యాపీగా వాడచ్చు. బిల్వపత్రానికి తప్పులేదు, దోషం లేదు. ఏమంటే నాకు లలితాసహస్రనామాలు పూర్తిగా వచ్చు, ఒక్కో నామంతో చేయొచ్చు. లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు, లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకోవచ్చు. లేదు ఏమీ నాకు రావండి, శ్రీమాత్రే నమః అనుకుంటూ చేస్తాను, ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు. అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము, సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు. ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ.
గుర్తుపెట్టుకోండి. ధ్వజం అంటే జెండా, జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ, శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు పేడతో అలకమని చెప్పారు, కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఇవన్నీ అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి. అలాగే చేస్తే ఇంకా అద్భుతం, గొబ్బెమ్మలాగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పడం జరిగింది. అలాగే నిత్యము కూడా రోజుకు ఒక్కరినైనా సరే ముత్తైదువుని పిలిచి మీరు ఇవ్వాలి. తాంబూలము ఇవ్వాలి. మీ శక్తి. కుమారి పూజ చేసే వాళ్ళు ఫస్ట్ డే, సెకండ్ అంటే 2 సంవత్సరాలు, సెకండ్ డే 3 సంవత్సరాలు, థర్డ్ డే 4 సంవత్సరాలు ఈ వరుస పాటించాలి. ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం కానీ, కురుపులు ఉండడం కానీ, చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టదని చెప్పింది శాస్త్రం. అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది. చూడండి, ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే ఇవాళ రేపు మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యో మనం పూజ చేస్తున్నాం కదా, మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా 10 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది వస్తుంది. చేస్తే కనుక మనకు ఆ ఫీల్ వస్తుంది. చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు, అదొకటి. అట్లాగే ఇక వస్త్రం అంటారా, మీ ఇష్టం, ఈ రంగు వస్త్రమే అని రూల్ లేదు. కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం, చాప మీద నిద్రపోవడము. చాలా మంది ఏమనుకుంటారంటే పడుపేసుకొని పడుకుంటారు. పడుపేసుకొని పడుకోకూడదు, చాప మీదే పడుకోవాలి. అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి, అంటే ముందే వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం అది అయిపోయాక చేసుకోవాలి. కనీసం 1 రోజైనా చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు. నవరాత్రులు చేస్తే శ్రేయస్కరం అని చెప్పింది. మధ్యలో వస్తే నేను ఆపద్దని చెప్పాను, ఉంటే మాత్రం చేసుకోకూడదు, ఉంటే చేసుకోకూడదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కలశం పెట్టేకి మాత్రం వచ్చినా సరే ఆపకూడదు. పురోహితుడు పెట్టైనా సరే అది కంప్లీట్ చేయించాలి. మీరు ఆపకూడదు, మీరు మీ పనులు మీరు చేసుకుంటే అది మాత్రం అది కంటిన్యూ చేయాలి. అది శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు. ఈ 9 రోజులు కూడా ఈ హోమాలు, పారాయణాలు ఎన్ని చేస్తా అంత మంచిదమ్మా. అలానే అప్పు చేసి చేయకండి, ఉన్న దాంట్లో చేసుకోండి. ఉంచుకొని మాత్రం లోబిగా ప్రవర్తించొద్దని శాస్త్రం చెప్తుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక 2వ రోజు అమ్మవారి ఏ రూపంలో ఆరాధన చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.